అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే మనకి రోజుకి బయట పెడుతూనే ఉంది మన సుమన్ టీవీ. సో నిన్న తాజాగా బోధన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాదాపు 4 షాపులలో కూడా దొంగతనం చేసిన దుండగులు అక్కడ ఉన్న టవేరా వెహికల్ కావచ్చు, టాటా ఏసీ వెహికల్ని అపహరించి ఏదైతే మనకి మోస్రా గండి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాము, ఏదైతే మనము నిజామాబాద్ నుంచి బాన్స్వాడకి వెళ్ళే ప్రధాన రహదారి, ఆ ఏరియా మొత్తం కూడా మనకి ఫారెస్ట్ ఏరియాగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో టవేరా వెహికల్ ఏదైతే ఉందో ఆ టవేరా వెహికల్లో దొంగతనం అంతా చేసేసుకున్న తర్వాత ఎవరైతే సదరు దుండగులు ఎవరైతే ఉన్నారో పారిపోవాలా వాళ్ళ నెక్స్ట్ టార్గెట్. సో ఆ వెహికల్ని టార్గెట్ చేసిన తర్వాత ఆ వెహికల్ని దొంగతనం చేసుకొని వాళ్ళు వెళ్ళే టైంలో మోస్రా గండిలో వెహికల్ అనేది అదుపు తప్పి ఆ లోయలో పడ్డది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో దొంగతనాలు అనేవి రోజు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అసలు ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు కొంతమంది దుండగులు. సో ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్ పట్ల మనము డైరెక్ట్ వాళ్ళు ఎవరైతే మనము ఇండ్లలో దొంగతనాలు అయినా కూడా, లేకపోతే ఎక్కడైనా షాప్స్లో దొంగతనం అయినా కూడా అక్కడికి వెళ్ళి మన సుమన్ టీవీ వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అసలు ఏ టైంలో జరిగింది అనే దానిపైన కూడా మనం మాట్లాడిస్తూనే ఉన్నాము, అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. కాకపోతే రిపీటెడ్ టైమ్స్ ఇట్లాంటి దొంగతనాలు జరగడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అసలు పెట్రోలింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా సవ్యంగా నడుస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఏదైతే మనకి షర్బతీ కెనాల్ అని చెప్పేసి మనము బోధనలో చెప్పుకుంటూ ఉంటాము, ఆ ఏరియాలో నుంచే ఈ దొంగతనం జరిగిన తర్వాత ఆ టవేరా వెహికల్ని దొంగతనం చేసిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో బోధన్ ఏరియాలో ఏదైతే మనకి బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏరియాలోనే అక్కడ మనకి ఏసీపీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనకి పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి తరచుగా తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ దొంగలు అనే వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎప్పుడు దొంగతనం చేసుకొని పోతున్నారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్గా మనము అనుకుంటూనే ఉన్నాము. సో ఈ దొంగతనాలన్నీ చూసిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. సో సదరు దొంగతనం చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఫైనల్గా టవేరా వెహికల్ తీసుకొని వెళ్ళిపోయే టైంలో సడన్గా అన్ఫార్చునేట్లీ ఆ లోయలో పడిపోవడము, ఆ వెహికల్ని అక్కడనే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఎవరైతే బోధనకి సంబంధించిన ఈ వెహికల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము, అసలు ఏం జరిగింది, ఎప్పుడు వెహికల్ పోయింది అనే దానిపైన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రి నేను ఫంక్షన్లో పోయినా 1 గంటలకి నేను వచ్చిన వస్తే ఇంటికాడ పెట్టిన రోజు ఎట్లా పెడుతున్నా అట్లానే పెట్టినా నేను పెట్టలే. రాత్రి 1:05 को आए हम लोग, 1:05 को आके गाड़ी रख दे के मैं घर में जाके सो गया. ఇంటికాడ పండుకున్నా నేను. పండుకుంటే తర్వాత దొంగలు వచ్చినారు. 2 గంటల 5 నిమిషాలకి వచ్చిన మళ్ళా गाड़ी लेके निकल गया पूरा सीसी कैमरे में. सुबह में मैं 7 बजे गाड़ी देखा तो गाड़ी नहीं है मेरी. रात में 7 बजे गाड़ी देखा तो नहीं थी. रात्रि सुबह पुदीना से पूरा चेक करा, फिर सीसी कैमरा, फिर टाउन को जाके फिर अप्लिकेशन देख के अप्लिकेशन इच्छिना సార్ కి ఎట్లా మొత్తం చెప్పిన కథ ఎట్లా అయింది సార్. दोस्त बोला यहाँ गाड़ी है, हमारा फयाज भाई आके हमारे को बोलते तो చెప్పినా ఇట్లా బండి ఉన్నాయి ఇటు పోయేవాళ్ళకి యాక్సిడెంట్. సిఐ సాబ్ लोग వచ్చిన మొత్తం మాకు బాగా హెల్ప్ చేసినారు సారు. మొత్తం పోలీస్ వాళ్ళు మాకు సార్ బాగా హెల్ప్ చేసినారు. సార్ के थैंक यू. सार हमारे को बहुत हेल्प करा. सार का बहुत हम शुक्रगुजार है हम कि साहब हमारे बहुत मदद करा हमारे को आके. फिर सीआई साहब आके पूरा हमको बोले साथ में आके दो कांस्टेबल सार वो सब आके हमारा बहुत हेल्प करा. उन्होंने पूरा बोधन शरबती किनाल पूरा कैमरे चेक करे, पूरा कैमरे चेक करते हुए पूरा यहाँ तक आए. हम लोग आने के बाद में जब मालूम हुआ हमारे को ऐसा गाड़ी यहाँ है चोरी हो बोल के मालूम हुआ. तो रात में क्या है 1:05 को हम लोग निजामाबाद गए थे किराए में. रात में आए 1:05 को वहाँ गाड़ी रखे और घर को चले गए. घर को जाने के बाद तो अब सो गए. सुबह में उठे तो गाड़ी नहीं थी. रात में चोरा आए और चोरी करके 2-3 दुकान बोधन में चोरी करे और उसका सामान डाल लेके जा रहे थे. रात में यहाँ फलानी जगह क्या बोलते हैं मोसरा गंडी में एक्सीडेंट हुआ और गाड़ी हमारी यहाँ आ गई. और बोधन पुलिस को हम सुबह में 9 बजे कंप्लेंट दिए तो बोधन पुलिस हमारे लिए बहुत हेल्प करी. और 2 बजे के टाइम पे 1-1:30 बजे के टाइम पे हमारे ढूंढ के यहाँ फलानी जगह गाड़ी है आप लोग आओ. और सीआई साहब भी आए और 2 कांस्टेबल भी आए, आके बहुत हेल्प करे हमारे. और गाड़ी हमारी हमारे मिल गई अल्हम्दुलिल्लाह. कोई बात नहीं है. जरा आप लोगों से भी गुजारिश है, जरा आप लोगों के भी गाड़ियाँ जरा संभाल के रख लो. और क्या है रातों में क्या है चोरियाँ बहुत हो रही है दुकानों में घरों
में, और तुम्हारे बच्चों को जरा अच्छा संभाल के रख लो और गाड़ियों को भी जरा अच्छा संभाल के रख लो। हमारी यही गुजारिश है और बोधन पुलिस का हम तहे दिल से शुक्रिया करते हैं, बोधन टाउन। సో చూడండి, ఒక దొంగతనం జరిగిన తర్వాత ఒక వెహికల్ పోతే వెహికల్ని మనము చాలా అంటే ఒక మన ఇంట్లో మెంబర్ లాగా మనం చూసుకుంటా ఉంటాం. దానికి ఒక గీత తగిలినా కూడా చాలా అల్లాడిపోతాం మనం లిటరల్లీ చెప్పాలంటే. సో ఈ వెహికల్ పోయిన తర్వాత ఎవరైతే సదరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్ కోసం చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసిరు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. బోధన్కి సంబంధించిన పోలీస్ అధికారులకు మార్నింగ్ 9 o'clock కంప్లైంట్ చేసిన తర్వాత చాలా వరకు వాళ్ళు కూడా అసలు ఎక్కడికి పోయింది వెహికల్ అనే దానిపైన కూడా వాళ్ళు సీసీ కెమెరాల్లో చాలా వరకు చూసిన తర్వాతనే అసలు వెహికల్ ఎక్కడి నుంచి ఎటెళ్ళింది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే బోధన్ నుంచి షర్బతి కెనాల్ నుంచి బయలుదేరిన వెహికల్ ఈ మోస్రా ఏరియాకి వచ్చి ఈ లోయలో పడిపోయిందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత సదరుకి యజమానులు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ వెహికల్ని తీసుకొని కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. సో పోలీస్ అధికారులకైతే చాలా వరకు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాతోనే ఉండి మాకు వెనువెంటనే ఉండి వెహికల్ దొరికేటట్టు చేసిర్రు. సో వాళ్ళకు కూడా ఎస్పెషలీ థ్యాంక్ యూ అని చెప్పేసి నిజామాబాద్లోనే ఏదైతే మనకి బోధన్కి సంబంధించిన ప్రజలైతే చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, బోధన్ నుంచి.